ఉన్న మన వ్యక్తిత్వాలు ఆయన వెలిగించి గొప్ప రక్షణ మనకు ప్రసాదించాడు. అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగాడు, శుద్ధి చేశాడు. ఆ రక్తపు విలువ మన ఆత్మదీపాన్ని కాపాడుతూ ఉంది. వెలిగించాడు ఆయన మనల్ని వెలిగించాడు కనుకనే చేతులెత్తాము, స్తుతించాము, ఆయన ఆరాధించాం. దేవతలు అనేవాళ్ళు కోకొల్లగా ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. కానీ జీవము గల యేసుక్రీస్తు వలె మనిషికి శాంతి సమాధానాన్ని ఇచ్చే మరొకరు లేరు. కనుక ఆయన మనం హత్తుకున్నాం. దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టమన్నప్పుడు ఆయన మనసులో మరొక మాట కూడా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకుంటూ వెళితే వెలుగంటే ఏమిటో ఆయనే వ్యాఖ్యానం చెప్తున్నాడు. ఏమిటంట వెలుగంటే మన యొక్క సత్క్రియలు. రక్షణ పొందాము, దేవుడిని నమ్ముకున్నాము అంటే కుదరదు. సత్క్రియలు కూడా కావాలి. సత్క్రియలు ఎప్పుడైతే మనలో ఉంటాయో ఆయన వెలిగి ప్రకాశించబడుతుంది. కొందరు దీపాలు వెలుగుతున్నాయి కానీ ప్రకాశించబడలేదు. ఎందుకు ప్రకాశించబడలేదంటే క్రియలలో పవిత్రత లేక, దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పడం తప్ప ఆ నమ్మిన అనుభవాన్ని ఇతరులకు ప్రకటించడం లేక, నేను చాలా చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు మా ఇంట్లో 3 గుడి దీపాలు, 2 లాంతర్లు ఉంది. అప్పుడు కరెంటు కూడా లేదు. సాయంత్రం అయితే నేనే తుడవాలి, కిరోసిన్ పోయాలి, శుభ్రం చేయాలి, వెలిగించి ఆయా గదుల్లో పెట్టాలి. అది నా బాధ్యత. అన్నీ బాగానే వెలిగి ఒక లైట్, ఒక దీపం వెలగట్లేదు. మా నాన్నగారు వచ్చి, ఆ దీపం ఏమిట్రా అన్నాడు. వెలిగించాను అన్నా. నీ మొహంలాగా ఉంది. అదేం వెలగడరా, వెలిగినట్లు గుర్తు కాదురా, అది ప్రకాశించాలి. వాళ్ళంతా తీసుకురమ్మని ఓపెన్ చేయించి కట్టెల తెమ్మని నుసుగట్టిన ఆ ఒత్తిని మా నాన్నగారు కత్తిరించారు. ఆ తర్వాత అల్లంతా చాలా చక్కగా ప్రకాశించి
అలాగే ప్రభు యేసుక్రీస్తు కూడా దీపం వెలిగించి ప్రకాశించమన్నాడు. మనలో సత్క్రియలు లేవనుకో ప్రకాశించడం కుదరదు. అందుకే దేవుని వాక్యం చేత, దైవజనుల చేత హెచ్చరించి, ఒక్కోసారి వాక్యం గొడ్డల వలె, ఒక్కోసారి వాక్యం ఖడ్గం వలె, మరొకసారి వాక్యం సుత్తి వలె వచ్చి మనల్ని ఎలగని ప్రాంతాల్లో శుద్ధి చేస్తే మనం ప్రకాశించబడతాం. వాక్యం చేత మనం దర్శించబడడం చాలా ప్రాముఖ్యం. వాక్యం విన్న తర్వాత శుద్ధీకరించబడడం ఇంకా ముఖ్యం. మరొక ఉపమానాన్ని ప్రభువు చెప్పాడు. ఆయన పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు, చిన్న చిన్న ఉపమానాలు చెప్పాడు. అవి ప్రపంచాన్ని కదిలించిన ఉపమానాలు. ఒక ఆమె 10 వెండి నాణాలు దాచుకుంటుంది. దాచుకున్న మనిషి అప్పుడప్పుడు లెక్క పెట్టుకునేది. ఓసారి 9 ఉన్నాయి, 10ది లేదు. బాధపడింది. కష్టపడిన డబ్బు కదా అని ఏడ్చింది. ఎంతో దుఃఖపడింది. ప్రభు అంటాడు, దీపం వెలిగించమ్మా, చేత చీపులు పట్టి నీ గదంతా ఊడు. నీ కంటికి కనబడే చోటు కాదమ్మా, కంటికి కనబడని బీరువా కింద, సోఫా కింద, కుర్చీల కింద కూడా ఊడు. దీపం వెలిగించింది, చీపులతో ఊడటం ప్రారంభించింది. కాసేపు అయిన తర్వాత గల్లుమని బయటకు వచ్చి ఇక దొరికిన ఆ నాళ్ళని తీసుకొని మౌనంగా లేదండి, ఆ ఇంట్లో వాళ్ళకి, వీధిలో వాళ్ళకి, ఆ ప్రాంత ప్రజలకి, స్నేహితులకి అందరికీ నేను పోగొట్టుకునేది మరలా నాకు దొరికింది. మన జీవితాల్లో కూడా చాలా చాలా పోగొట్టుకుంటాం. రక్షణ పొందిన రోజుల్లో ఉన్నది ఇప్పుడు ఒక లేకపోవచ్చు. ప్రార్థనా జీవితం కానివ్వండి, ఉపవాసాలే కానీ, విశ్వాస పరిమాణాలే కానివ్వండి, ఒక్కొక్కటి పోగొట్టుకోవచ్చు. కానీ పోయాయని చెప్పి అధైర్యపడకుండా దీపం వెలిగించడం అంటే అర్థం ఏంటంటే, మోషే ప్రార్థన చేసినప్పుడు అతని ముఖం ప్రకాశించింది. రూపాంతర పడడానికి శిష్యులు వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖాల్లో ప్రకాశించింది. ప్రార్థనా జీవితం ద్వారా ప్రకాశించబడతాం. ముందు ప్రార్థన చేసి దేవుని వాక్య వెలుగులో మన రహస్య జీవితాలను కూడా పరిశోధించి వెతికినట్లయితే నీవు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని మరలా పొందుతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకుని నా బ్రతికింకేదేమో అని నిరీక్ష లేకుండా మారకుండా
మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ చూసుకుంటూ ముందుకు సార్. ఈ తరంలో కొందరి జీవితాలలో బహిరంగంగా జీవితం